ఉదయకాలము దయాలుత్వం అనే పదము ఎన్ని రకాల దయాలుత్వాలు ఉన్నాయో మాట్లాడుకున్నాం. ఒకవేళ వినకపోతే వినండి, టైం తీసుకోండి. ఈ వారం మనకి సమయం ఉంది, లేకపోతే మంగళవారం రోజున ఫుల్ మెసేజ్ మళ్ళీ మనకి నైట్ రిలీజ్ అవుతుంది. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మంగళవారం సాయంకాలము నైట్ 9 o'clockకి 2 మెసేజెస్ కూడా, అంటే ఫస్ట్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్ సంబంధించిన 2 మెసేజ్లు కూడా రిలీజ్ అవుతాయి. సో వాటిని యూట్యూబ్లో చూడడానికి ప్రయత్నం చేద్దాము. దేవునికి స్తోత్రం. ఉదయకాలం మనము ఆ యొక్క దయాలుత్వము ఎన్ని రకాలు, 9 రకాల దయాలుత్వాలు ఉన్నాయి. అంటే మనకు తెలిసిన దయాలుత్వం అంటే కొంచెం దయగలిగి ఉండడం అనుకుంటాం, కానీ దయాలుత్వం అనేది ఇది మామూలు దయాలుత్వం కాదు. 9 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెదివూత్ అంటాం హీబ్రూ భాషలో. నెదివూత్ అనండి ఒకసారి, నెదివూత్ అంటాం. ఈ నెదివూత్ అనే ఈ దయాలుత్వం అనే మాటకి 9 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి ఉదయకాలం మాట్లాడుకున్నాం. దాంట్లోకి వెళ్ళండి ఒకసారి, చదవడానికి ధ్యానించడానికి, దాన్ని కూడా మీ వ్యక్తిగత ధ్యానంలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఇక ఇప్పుడు ఈ నెదివూత్ అనే దాంట్లో కొంచెం డీటెయిల్డ్ విషయాలు ఈ సమయంలో మనం చూద్దాం. దయాలుత్వము అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలో ఒక బైబిల్లో ఉన్నటువంటి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 3 డిఫరెంట్ సినారియోస్, లేకపోతే 3 ఏరియాస్ని మనం ఇప్పుడు చూస్తాము. అందులో మొట్టమొదటిది ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలోకెల్లా అత్యంత అల్పమైన ఆజ్ఞ అని చెప్పబడే ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే ఏం చెప్తాం? ఏదేదో అంటున్నారు, అందరు కలిసి ఒకటి చెప్పండి. నీ పూర్ణ ఆత్మతో. ఓకే మామూలుగా ప్రధానమైన ఆజ్ఞ అనగానే ఎలా మొదలు పెట్టాలి? ఓ ఇశ్రాయేలు విను అనండి ఒకసారి. ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒక్కడే అద్వితీయుడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆజ్ఞ. అసలు ఆజ్ఞ స్టార్ట్ అయ్యేది అక్కడ. తర్వాత ఆ అద్వితీయుడైన దేవుణ్ణి నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. ఇది టోటల్ ఆజ్ఞ. యేసుప్రభుని అడిగారు, ధర్మశాస్త్రంలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి? ధర్మశాస్త్రంలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ అని అడగగానే ఆయన వెంటనే చెప్పిన మాట నీ పూర్ణాత్మతో అని చెప్పలేదు. ఓ ఇశ్రాయేలు విను అని మొదలు పెడతారు. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అది. ఎందుకని? ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అనండి ఒకసారి గట్టిగా. ఓకే, జోయల్ ఎక్కడున్నాడు? ఓకే, అద్వితీయుడు అనండి ఒకసారి. దేవుడు అద్వితీయుడు అంటే ఒక్కడే అని అర్థం. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు ఒక్కడు అనే దాంట్లో ఆజ్ఞ ఉంది అనుకుంటాం. బాగా వినండి ఒకసారి. ఇప్పుడు మనందరం కలిసి, ఓకే, అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో ఏమని రాసి ఉంటుందంటే, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో యూనిటీ గురించి రాసి ఉంటుంది. ఎలాగ ఉంటుందంటే, విశ్వాస విషయంలో ఏకత్వం అనండి ఒకసారి. విశ్వాస విషయంలో ఏకత్వము, మరియు రెండోది ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము. తర్వాత అంటే జ్ఞాన విషయం అంటే దేవుణ్ణి నువ్వేమనుకుంటున్నావు అనే దాని విషయంలో ఒక ఏకత్వంలోకి రావాలి మనం. సింపుల్గా ఒక మాట చెప్తాను వినండి ఒకసారి, మనకు అర్థమయ్యే భాషలో. అంటే ఎందుకని ఆజ్ఞ అక్కడ మొదలవుతుంది అంటానికి ఎంతమంది తెలుసు ఆజ్ఞ అక్కడ ఎందుకు మొదలవుతుందో? తెలియదు అనేవాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. తెలియదు అనేవాళ్ళు చేయొద్దండి, ఏం పర్వాలేదు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. వినండి ఒకసారి. ఇప్పుడు ఒక పెంతెకోస్త్ పాస్టర్ వాక్యం చెప్తే మనకి యేసు ప్రభు కనపడతాడు. ఒక హెబ్రోన్ పాస్టర్ వాక్యం చెప్తే ఒక హెబ్రోన్ యేసు ప్రభు కనపడతాడు. ఒక బ్యాప్టిస్ట్ పాస్టర్ వాక్యం చెప్తే ఒక బ్యాప్టిస్ట్ యేసు ప్రభు కనపడతారు. సో యేసు ప్రభులు ఒక్కరు అని ఎక్కడ ఉంటుంది? ఒక్కడు ఎక్కడున్నాడు ఇక్కడ? కానీ వాక్యం ఏం చెప్తుంది? విశ్వాస విషయంలో ఏకత్వం. అంటే నేను ఏ క్రీస్తుని చూస్తున్నానో నువ్వు అదే క్రీస్తుని చూడగలగాలి. ఆ ఏకత్వంలోకి తీసుకురావడానికి కొందరిని అపోస్తలులు, కొందరిని ప్రవక్తలు, కొందరిని సువార్థికులు, కొందరిని కాపరులు, కొందరిని ఉపదేశకులుగా 5 రకాల పరిచర్యలకు నియమించబడ్డాయి.
ఈ 5 పరిచర్యల యొక్క సారాంశం ఏంటంటే అందరినీ యేసుక్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి తీసుకురావాలి. దేవుని కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైన క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలోకి ఏకత్వంలోకి తీసుకురావాలి. లేదు దాంతోపాటు విశ్వాస విషయంలో కూడా ఏకత్వంలోకి తీసుకురావాలి. సరే, ఇప్పుడు ఇద్దరం ఉన్నాము. ఇద్దరము మనము డివైడ్ అయిపోయామనుకుందాం. డివైడ్ అయ్యామనుకోండి, ఏం చేస్తున్నాం తెలుసా? నా దేవుడే, నీ దేవుడు. సో దేవుణ్ణి డివైడ్ చేశాం. ఆజ్ఞ యొక్క ప్రారంభాన్ని గమనించాలి మనం. దేవుణ్ణి ఎప్పుడైతే ఒక డివిజన్ భూమి మీద మనుషులు విడిపోతే ఏమవుతుందంటే దేవుని సింహాసనం విడిపోతుంది, దేవుని రాజ్యం సపరేట్ అవుతుంది. అర్థమవుతుంది కానీ మాట్లాడేది? దేవుని రాజ్యం అలా సపరేట్ అవ్వకుండా ఉండడం కోసం మొదటి ఆజ్ఞ. అసలు ఆజ్ఞ స్టార్ట్ అయ్యేది అక్కడ. అందుకు అర్థమైంది కదా? ఓ ఇశ్రాయేలు విను, మీ దేవుళ్ళు చాలామంది లేరు. మీరు 12 గోత్రాలు అంటే 12 మంది దేవుళ్ళు లేరు మీకు. మీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒక్కడే. మీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి యునైట్ అయ్యి ఉండండి ఫస్ట్. అంటే ఫస్ట్ కమాండ్మెంట్ యొక్క ప్రైమరీ పాయింట్ ఏంటంటే బీ ఇన్ ద కమ్యూనిటీ, బీ విత్ ద కమ్యూనిటీ అని అర్థం. కమ్యూనిటీతో ఉండడం గురించి మాట్లాడుతుంది. ఆ కమ్యూనిటీ రకరకాల కమ్యూనిటీల గురించి కాదు, కానీ వన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది. ఆ ఒక్క దాంట్లోకి తీసుకురావడం కోసం మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ అంటాం దాన్ని. బైబిల్లోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడనే యెహోవా ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్న దేవుని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకము, నీ జ్ఞాన అవగాహన వివేచన అంతటితో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే జస్ట్ సింపుల్గా దేవుణ్ణి ప్రేమించడం అనేస్తాం. సో దేవుణ్ణి ప్రేమించడం అనేది ప్రారంభమయ్యేది ఎక్కడ అంటే ఫస్ట్ ఆయన గుర్తించే దగ్గర. సో నేను డివైడ్ అయ్యాను అంటే, కమ్యూనిటీ నుంచి నేను సపరేట్ అయ్యాను అంటే నేను రాజ్యాన్ని డివైడ్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం దేవుని యొక్క సింహాసనాన్ని డివైడ్ చేస్తున్నాను. అందుకే దీన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే, అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ఏం చేయమని చెప్పబడింది? పరలోకమందున్న మా తండ్రి, కొంచెం గట్టిగానండి, ఆ నామం పరిశుద్ధపరచబడునుగాక అనే మాటని మనం హీబ్రూలో కనుక చూస్తే దాని అర్థం ఏంటంటే ద యూనిఫికేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి. ఇప్పుడు దేవుని నామం పరిశుద్ధంగా లేదా? ఆయన పరిశుద్ధ నామమేగా. ఆయన నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుందంటే దాన్ని యాక్చువల్గా తెలుగులో మనం పరిశుద్ధపరచబట్ట అంటాం, బట్ యాక్చువల్గా యూనిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామము యూనిఫై అవ్వాలి. అంటే నేను నమ్మే క్రీస్తు, మీరు నమ్మే క్రీస్తు, నేను నమ్మే దేవుడు, మీరు నమ్మే దేవుడు, ఈ భూమి మీద నమ్మే వాళ్ళందరూ ఒక్క దేవుడు అని అనగలిగినప్పుడు అప్పుడు యూనిఫికేషన్ జరిగి దేవుని నామం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. అందుకనే ఫస్ట్ మన ప్రార్థన అంశం, ఇదిగో నీకు అక్కరగా ఉన్నవేంటో నీ పరలోకపు తండ్రికి తెలుసు, అయినా సరే ఇలా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? నీ దేవుడైన పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఫస్ట్, ద ప్రైమరీ పాయింట్, ద ఇంపార్టెంట్ పాయింట్. దేవుని నామం పరిశుద్ధపరచబడి అంటే యూనిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్. డివిజన్ ఉంది అంటే దేవుని నామం డివైడ్ అవుతుంది. డివిజన్ ఉంది అంటే ఏమవుతుంది? దేవుని సింహాసనం డివైడ్ అవుతుంది, దేవుని రాజ్యం డివైడ్ అవుతుంది. అందుకే ప్రధానమైనటువంటి అంశం నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, వన్ గాడ్. ఆ ఒక్కడు అనే దానికి, ఆ వన్ యూనిటీ అనే మాటకి ఏదైతే ఉందో ఆ యూనిటీ అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అన్నమాట. ఆ యూనిఫై చేయడానికి నీ పూర్ణ ఆత్మతో యునైట్ అయి ఉండాలి, నీ పూర్ణ బలముతో యునైట్ అయి ఉండాలి, నీ పూర్ణ వివేక అవగాహన అంతటితో ఏమై ఉండాలి? యునైట్ అయి ఉండాలి. యునైట్ అయి ఉండడానికి ప్రయత్నం చేయాలి, యునైట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆ దేవుణ్ణి నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో. ఇది ప్రధానమైన ఆజ్ఞ కదా. బైబిల్లోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ ఇది. బైబిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ఆజ్ఞలు అన్నిటి యొక్క సారాంశం ఏంటి అంటే ఏం చెప్తాం? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము. అదే బైబిల్లోకి వెళ్ళా అల్పమైన ఆజ్ఞ అంటే ఏం చెప్తాం? లీస్ట్ కమాండ్మెంట్ అంటాం. వెరీ 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 లీస్ట్ కమాండ్మెంట్ అని ఒకటి ఉంది. ఓకే,
మామూలుగా ఇది క్రైస్తవ ప్రపంచానికి ప్రధానమైన ఆజ్ఞ అని ఎవరు చెప్పారు మనకి? ప్రధానమైన ఆజ్ఞ పలానదని ఎట తెలిసింది నీకు నాకు? చెప్పాలి గట్టిగా. ఒక యూదుడు ఇంకో యూదుడు, ఒక రబ్బీ ఇంకో రబ్బీ మాట్లాడుకుంటుంటే మనకు బయటపడ్డది, లేకపోతే తెలిసింది కదా. అది ఎక్కడైనా రాసుందా బైబిల్లో? ఇలా తీస్తే ఇదిగో బైబిల్లోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ అని ఒక దగ్గర రాసలేదుగా. అలా కాకుండా ఒక రబ్బీ ఇంకో రబ్బీ మాట్లాడుకుంటూ ఈ రబ్బీ ఆ రబ్బీని అడిగారు, యేసుప్రభుని అడిగారు, అయ్యా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు, అని చెప్పాడు. కాబట్టి మనకు తెలిసింది ఓహో ప్రధానమైన ఆజ్ఞ అంటే ఇదన్నమాట. ఓకే, అలాగే ఇంకో రబ్బీ మాట్లాడుకుంటూ ఇదిగో లీస్ట్ కమాండ్మెంట్ ఏంటో వాళ్ళు మాట్లాడుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే, అర్థమైంది. అంటే రబ్బినికల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఇది ప్రధానమైన ఆజ్ఞ అని అర్థమైంది. అలాగే ఆజ్ఞల్లోకి వెళ్ళా మిక్కిలి అల్పమైన ఆజ్ఞ. ఓకే, ఆజ్ఞలు ఎన్ని ఉంటాయో తెలుసా? చెప్పాలి గట్టిగా. ఓకే, 613. ఎంత? 613. ఓకే, డోంట్ సే 10. ఓకే, ఎన్ని? మొత్తం బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ప్రధానమైన ఆజ్ఞ మాట్లాడుకున్నాం. ఇక లీస్ట్ ఆజ్ఞ ఏంటి మరి? ఓకే, యాక్చువల్గా 10 ఆజ్ఞలు ఏమంటారు అంటే 10 ఆజ్ఞలు అనము. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, 10 ఆజ్ఞలు అనము. 10 కమాండ్మెంట్స్ అనే వర్డ్ లేదు, కానీ 10 దెబ్రోత్ 10 మాటలు అని ఉంది. అంటే 10 కవనెంట్ వర్డ్స్ అనమాట. అంటే టోటల్ 613 ఆజ్ఞల్ని 10 మాటల్లో చెప్పారనమాట. 613 ఆజ్ఞలు ఎన్నింటిలో చెప్పబడ్డాయి? 10 కమాండ్మెంట్స్ చెప్పబడ్డాయి. సరే, ఆ 10 2 పార్ట్స్గా ఉంటాయి. ఒకటి దేవునికి సంబంధించింది, ఒకటి మనిషికి సంబంధించింది. ఒకటి దేవుని ప్రేమించడం, రెండవది మనిషిని ప్రేమించడం. సో ఆ రెండింటి మీద అన్నీ హ్యాంగ్ అయి ఉంటాయి అన్నమాట. సరే, ఇకపోతే ద లీస్ట్ కమాండ్మెంట్ ఏంటి బైబిల్లో అంటే తెలిస్తే చెప్పండి ఒకసారి. చెప్పండి. దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. ఓకే, తీసి చదువుదాం ఒకసారి. వాట్ ఈస్ ద లీస్ట్ కమాండ్మెంట్? ఓకే, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటి? లీస్ట్ కమాండ్మెంట్ కాదు, దయాలుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో లీస్ట్ కమాండ్మెంట్ గురించి కొద్దిసేపు ఆలోచిస్తాం. చదువుదాం ఒకసారి. డ్యూటరానమీ 22, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 6-7 వచనాలు. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని మీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లల్ని తీసుకోవాలి. ఓకే, ఇది ద లీస్ట్ కమాండ్మెంట్ అంటాం. దీన్ని ఏమంటాం? లీస్ట్ కమాండ్మెంట్. ఏమన్నా అర్థమైందా? మనం అది చదువుతుంటే ఇందులో ఆజ్ఞ ఉంది, ఎవరికి లాభము, ఏం చేయాలి? ఇప్పుడు రోడ్డు మీద చెట్టు మీద ఏమన్నది అక్కడ? గుడ్లే కానీ పిల్లలే కానీ ఉన్నటువంటి ఒక పక్షి గూడు ఎక్కడ? నేల మీద కానీ చెట్టు మీద కానీ త్రోవలో కానీ. నేల మీద కానీ ఓ చెట్టు మీద కానీ త్రోవలో కానీ నీకు దొరికితే ఏం చేయాలట? తల్లిని విడిచిపెట్టి తల్లి పక్షిని పోమని పంపించేసి గుడ్లని పిల్లల్ని తీసుకోమనడం ఆజ్ఞ. ఇది ద లీస్ట్ కమాండ్మెంట్ అంటాం. ఇందులో ఏం ఆజ్ఞ ఉందో తెలియదు మనకి. ఓకే, అసలు ఎందుకు ఒక పక్షిని వదిలేయడంలో ఆజ్ఞ ఏముంది? దీన్ని ఏమంటే అసలు టోటల్ ఆజ్ఞ ఏంటంటే అందులో ఉన్నటువంటి కమాండ్మెంట్ ఏమంటామంటే హీబ్రూ భాషలో దాన్ని ఏమని పిలుస్తామంటే షిలువాక్ హకేన్ అంటారు. అంటే ఆ మాటకి ఏంటంటే తల్లి పక్షిని పోనీయడం అన్నమాట. తల్లి పక్షిని ఆ యొక్క మదర్ బర్డ్ని పోనివ్వడం అని అర్థం. దీన్ని పోనిస్తే ఏమవుద్ది? ఎందుకు పోనీయాలి అసలు? సరే, మొత్తానికి దాన్ని పోనివ్వడం వెనకాల ఏముంది, ఎందుకు పోనివ్వాలి, ఆ పోనివ్వడంలో ఏం దాచబడిందో చెప్తాను. ఒక్కసారి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుడ్లు కానీ పిల్లలు కానీ ఒక గూట్లో ఉన్నాయి, చాలా చిన్న పిల్లలు లేకపోతే గుడ్లు. తర్వాత పక్షి గూడది. ఈ గూడు నేల మీద కానీ త్రోవలో కానీ చెట్టు మీద కానీ నీకు దొరికితే అగత్యముగా
ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వేం చేయాలంటే తల్లి పక్షిని పోనివ్వాలి. తల్లి పక్షిని ఏం చేయాలి? పోనిచ్చేసి పిల్లల్ని తీసుకో. ఎందుకని పిల్లల్ని తీసుకోవాలి? ఎందుకు తల్లి పక్షిని పోనివ్వాలి? ఇది ఇక్కడ మనం చూసే ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో దయాళుత్వము, దేవుని యొక్క కంపాషన్, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆయన మైండ్ ఎంత గొప్పదో ఈ భాగంలో మనకు తెలియబడుతుంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక పక్షిని పట్టుకోవడానికి మనకి ఏమేం కావాలి? పక్షిని పట్టుకోవడం ఎంత కష్టం. పక్షిని ఎట్లా పట్టుకోవచ్చు? ట్రాప్, వల, నెట్, ఇంకెట్లా పట్టుకోవచ్చు? ఓ పక్షిని పట్టుకోవాలంటే ఓ వల వేయాలనో లేకపోతే ఒక ట్రాప్ వేయాలి. ఇంకా అవి కాక చెప్పండి కొంచెం గట్టిగా. ఓ పక్షిని పట్టుకోవాలంటే ఏమేం కావాలి? ఈ రెండు అయిపోయినాయి. ఇంకా చెప్పు. బాణం వేయాలిగా, దొరుకుతుందిగా. బాణం వేసినా కూడా దొరికిపోద్ది. నెక్స్ట్ ఇంకా షూట్ చేయొచ్చుగా గన్ తీసుకొని. ఇన్ని కావాలి. ఇవన్నీ చేసిన పక్షి దొరుకుద్దా నీకు? ఎంత ప్రాబబిలిటీ, ఎంత శాతం పక్షి నీ చేతికి వస్తుంది? పక్షి నీ దగ్గరికి రావడానికి అర్థమవుతుంది కదా? నాకు క్వశ్చన్ అర్థమైందా? ప్రశ్న అర్థమైంది కదా? ఒక పక్షిని పట్టుకోవడానికి మనకేమేం కావాలంటే ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉన్నా, ఇవన్నీ చేసినా పక్షి దొరుకుద్ది అంటానికి ఎంత గ్యారంటీ ఉంది? లేదు. కానీ ఒక పక్షి యొక్క గుడ్లని, పిల్లల్ని నువ్వు పట్టుకున్నప్పుడు, నువ్వు తీసుకున్నప్పుడు, దాంతోపాటు తల్లి నీ దగ్గరికి వస్తుంది. దీన్ని ఏమంటామంటే మెటర్నిటీ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. అనండి ఒకసారి. ఏందో కొత్త పదం చెప్పారు మళ్ళీ ఈరోజు. మెటర్నిటీ ఇన్స్టింక్ట్ అనండి ఒకసారి. మెటర్నిటీ కాదు, మెటర్నల్ ఇన్స్టింక్ట్. ఓకే, మెటర్నల్ ఇన్స్టింక్ట్ అంటే మాతృత్వ సంబంధమైనటువంటి ఇన్స్టింక్ట్. అంటే తెలుగులో సహజాత ప్రవృత్తి అంటారు దాన్ని. తెలుగులో ఇన్స్టింక్ట్ అంటే సహజాత ప్రవృత్తి. ఏమంటారు అంటే అర్థం ఏంటంటే దానికి లోపలనే ఉంటుంది, అంటే పుట్టుకతో వచ్చేస్తుంది అది. ఓకే, తాబేళ్ళన్నీ గుడ్లలోంచి బయటకు వస్తాయి. దానికి ఎవరు చెప్పక్కర్లేదు నీళ్ళు అట్టున్నాయని, అన్నీ నీళ్ళకి వెళ్ళిపోతాయి. సముద్రం ఎట్టుందో దానికి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత చేపపిల్లకి ఈత నేర్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటాం? ఇన్స్టింక్ట్ అంటాం. దాని జీవితంలో అంటే దాని పుట్టుకతోనే తను నేర్చుకొని వచ్చేస్తుంది అది. ఓకే, సో ఇలాగా నా పాయింట్ ఏంటంటే మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనగా ఒక మాతృత్వానికి సంబంధించినటువంటి ఇన్స్టింక్ట్ ప్రకారం మామూలుగా అయితే పక్షి దొరకడం అసాధ్యం. ఆ పక్షి దొరకదు. కానీ ఆ పక్షి ఎవరి కోసం వస్తుంది? దాని పిల్లల కోసం, దాని గుడ్ల కోసం నీ దగ్గరికి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆ పక్షిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీకు పూర్తి అవకాశం ఉంటుంది. అంత అవకాశం ఉన్నప్పుడట నేను ఏం ఆలోచించాలంటే ఆ పక్షి యొక్క మనసును, ఆ పక్షి యొక్క ఏమంటాం దాన్ని కనికరించాలి. ఏం చేయాలి? కనికరించి దాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. ఓకే, ఎప్పుడన్నా కోడి తల్లి పిల్లలు నడుచుకుంటూ పోతుంటే దాని పక్క నుంచి నడిచారు ఎప్పుడైనా? ఎట్లుంటుంది? ఏం చేస్తుంది అది? ఒక తల్లి తన పిల్లల జోలికి వస్తే అది సింహం అయిపోతుంది. అది తనెవరో కూడా మర్చిపోద్ది. అది నేను కోడినన్న సంగతి కూడా మర్చిపోద్ది. అది సింహంలాగా అంతా అదొక షేప్ తీస్తుంది కదా, మొత్తం దాని కోపం ఉగ్రరూపం అంతా చూపిస్తుంది కదా. అది ఎప్పుడు రాదు అది. ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. దీన్ని ఏమంటామంటే మెటర్నల్ ఇన్స్టింక్ట్ అంటాం. అంతేకాదు ఏ పక్షి అయినా సరే, ఏ జంతువు అయినా సరే. అందుకే బైబిల్లో ఓ దగ్గర ఏం రాసి ఉంటుందంటే సామెతల గ్రంథంలో, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి దాన్ని ఎదుర్కోగలమా? నువ్వు దేని జోలికన్నా వెళ్ళు, దాని పిల్లల్ని పోగొట్టుకొని ఉంటే దాని ఎదురుగా ఎవడు కనపడ్డా దానికి శత్రువే. మనం మిగలము దాని ముందు. అంటే ఒక తల్లి పిల్లల యొక్క
దాని యొక్క ఏమంటామంటే మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనేది చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. అలాంటిది నువ్వు ఎంత కష్టపడ్డా దొరకనటువంటి పక్షి నీ చేతి దాకా వచ్చింది, నీ చేతి దాకా వచ్చింది కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ తల్లిని పోనీయాలి, వదిలిపెట్టేయాలి. ఓకే, ఇది రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఒకటి మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఒకటైతే, రెండోది పిల్లల కళ్ళెదురుగా తల్లిదండ్రులు చనిపోతారా, తల్లిదండ్రుల కళ్ళెదురుగా పిల్లలు చచ్చిపోతారా? ఏది న్యాచురల్గా జరగాలి? ఓకే, పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు చనిపోతారు. ఓకే, వాళ్ళ అది న్యాచురల్ అండ్ ఏమంటామంటే లా అది. ఓకే, రీజనబుల్ థింగ్. అలా కాకుండా తల్లిదండ్రులు ఎదురుగా పిల్లలు చచ్చిపోతుంటే జరగకూడదు అలాంటిది. ఎందుకంటే అందుకే దీవించేటప్పుడు ఏమని దీవిస్తాం? పిల్లలను చూస్తావు, వారికి దీవెనకరంగా ఉంటామని దీవిస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ తల్లి ఎదురుగా ఈ పిల్లల మరణం ఉండకుండా దాన్ని ఏం చేయాలట? ఇంకోటి, ఆ పిల్లల ఎదురుగా తల్లి చచ్చిపోకూడదు. తల్లి కళ్ళెదురుగా తన పిల్లలు చచ్చిపోవడాన్ని అది చూడలేదు, దాన్ని పోనీయాలి. ఏం చేయాలి? కలిపి చంపొద్దు అని చెప్తున్నాడు. ఆ పిల్లల్ని, గుడ్లని, తల్లిని కలిపి ఒక్కసారి చంపొద్దు అని కనికరం అంటాం దీన్ని. కనికరం అనండి ఒకసారి. దీన్నే మిక్కిలి అల్పమైన ఆజ్ఞ అంటాం. దీన్ని ఏమంటాం? మిక్కిలి అల్పమైన ఆజ్ఞ. కానీ చాలా లోతైన అర్థాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, లాస్ట్ వీక్ పోర్షన్ ఏదైతే ఉందో, లాస్ట్ వీక్ పోర్షన్ మీరు చదివే ఉంటారు. ఒకవేళ ఈ పోర్షన్ చదవడం తెలియకపోతే మీకు ఒక పేపర్ ఇచ్చారు చదవమని, తర్వాత గ్రూపుల్లో పోస్టులు వస్తాయి. ఆ చదివే పోర్షన్ ఆ రోజుకున్న దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ వీక్ పోర్షన్ అంతా మీరు చదివితే ప్రతి పార్ట్లో ఒక విషయం కనపడుతుంది. ప్రతి పార్ట్లో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందిలో ఉంటారు. ఆ ఇబ్బందిలో ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క మనసును అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క ఇబ్బందిని అర్థం చేసుకొని ఆ వ్యక్తి కోసం ఏం చేయాలో ఆ పోర్షన్ అంతా చెప్తా ఉంది. కనికరం అంటాం దాన్ని. అనండి ఒకసారి. ఈ కనికరంతో కూడా అంటే దేవుని యొక్క మైండ్, దేవుని యొక్క కనికరం. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారై ఉండండి. మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు గనుక మీరును కనికరం గలవారై ఉండండి. అయితే ఆ కనికరం చూపించే విషయంలో జనరాసిటీ, దీన్నే కైండ్నెస్, జనరాసిటీ లేకపోతే దయాలుత్వం అని తెలుగులో పిలుస్తాం. ఈ కనికరానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఆజ్ఞ ఈ నదివుత్ అనే ఈ ఆజ్ఞ ఏదైతే ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా, మిక్కిలి అల్పమైన ఆజ్ఞల్లో ఏదైనా ఒకటి అనుసరించకపోతే, అల్పమైన ఆజ్ఞ అంటే ద లీస్ట్ కమాండ్మెంట్ ఏంటి బైబిల్లో అంటే, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 6-7 వచనాలు. ఒక పక్షి గురించి, ఒక తల్లి పక్షి యొక్క మనసును అర్థం చేసుకోవడం. తల్లి పక్షి తనకున్న మెటర్నల్ ఇన్స్టింక్ట్ని బట్టి నీ చేతి దాకా వచ్చింది, నువ్వేం చేయాలంటే చేతి దాకా వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేయకుండా దాన్ని పోనీయాలి, దాన్ని వదిలేయాలి. ఇంకోటి తెలుసా, అది ఎంత ఎదురాడుతున్నా లేకపోతే అది నీ మీద కోపం వచ్చిందని చెప్పేసి నీకు శక్తి ఉందని చెప్పి దాన్ని ఏం చేయకూడదు. దాన్ని ఏం చేయాలి? పోనివ్వాలి, వదిలేయాలి. అలా వదిలేయడం ఏదైతే ఉందో ద లీస్ట్ కమాండ్మెంట్. ఆ లీస్ట్ కమాండ్మెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కనికరము అని అర్థం. దయాలుత్వము కనికరం అంటాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. నెక్స్ట్ ఆ దయాలుత్వం యొక్క ఒక అద్భుతమైనటువంటి కమాండ్మెంట్ ఇది. దయాలుత్వాన్ని మనకి బోధించే కమాండ్మెంట్. దయాలుత్వం మొత్తం 9 రకాల దయాలుత్వాలు ఉన్నాయి. అందులో ఈ డ్యూటరానమీ ఇప్పుడు ఇందాక చదివినటువంటి భాగం ఏదైతే ఉందో ఇది నేచర్, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో దాని విషయంలో దయ కలిగి ఉండమని చెప్పబడుతుంది. దాని విషయంలో ఏం చేయాలి? దయ కలిగి ఉండాలి, దయాలుత్వం కలిగి ఉండడం గురించి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ పాయింట్తో పాటు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక భాగాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చాలా రోజుల కింద మనం ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చదువుకున్నాం. లాస్ట్ ఇయర్లో మనము ఆలోచించేటప్పుడు అదేంటంటే ఒక ఉపమానాల్ని ధ్యానించినప్పుడు ఒక ఉపమానం గురించి మాట్లాడుకున్నాం. ఆ ఉపమానం పేరు ఏం పేరంటే, ఎంతమందికి గుర్తుందో, బ్యా గుర్తుందా? ఏంటది?
అంటే ఏంటి? మేకలు గొర్రెల సంబంధించిన ఉపమానం. ఓకే, నువ్వు మేనా బ్యానా? ఓకే, నువ్వు మే అంటావా బ్యా అంటావా? ఒక్కసారి ఆ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తాను. సెకండ్ సినారియో. ఒకటి కనికరం గురించి మాట్లాడే ఫస్ట్ ఏరియా లీస్ట్ కమాండ్మెంట్. రెండోది మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఉపమానం. ఈ ఉపమానం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే యేసు ప్రభు యొక్క ఆ యొక్క తీర్పు గురించి మాట్లాడేటప్పుడు, అంత్య దినాల గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క విషయం మనకి మెన్షన్ చేయబడుతుంది. నేను ఆకలిగా ఉన్నా, ఆయనంట సింహాసనం మీద కూర్చొని ఒక గొర్రెల కాపరి లేకపోతే ఒక కాపరి గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేసినట్టుగా ఆ రోజున అందరినీ సపరేట్ చేస్తాడట. ఆ రోజున అందరినీ సపరేట్ చేస్తాడు. బాగా వినండి ఒకసారి. ఆ సపరేట్ చేసినప్పుడు ఒక పక్కనేమో ఎడం పక్కన ఏముంటాయట? చెప్పాలి గట్టిగా. ఎడం పక్కన మేకలు ఉంటాయి, కుడి పక్కన గొర్రెలు ఉంటాయి. గొర్రెలను చూసి ఆయన ఏమంటాడంటే లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను పోయి స్వతంత్రించుకోండి. వాళ్ళని చూసి చెప్పే పాయింట్ ఏంటంటే నీతిమంతులు అని పిలుస్తాడు వాళ్ళని. ఎవరిని? గొర్రెల్ని. గొర్రెలు ఏమంటాడు? గొర్రెలు ఏమంటాయి? మ్యా అంటే బ్యా అంటే ఓకే బ్యా. ఓకే, వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ గొర్రెల్ని ఎందుకు వాళ్ళకు మాత్రమే చెప్పబడుతుంది? గొర్రెలు మేకలు చూస్తానికి ఒకేలాగా ఉంటాయి, కానీ విషయం ఏంటంటే జాగ్రత్తగా వినాలి ఈ మాట. గొర్రెలతో చెప్పే మాట ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఏం చేశారు? ఆహారం పెట్టారు. నేను దప్పికొని ఉన్నప్పుడు మీరు నాకు దాహమునకు ఇచ్చారు. నెక్స్ట్, నేను పరదేశిని ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు. తర్వాత నెక్స్ట్ నాలుగోది, నేను దిగంబరని ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. ఐదోది, నేను రోగిని ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించారు, నా యొద్దకు వచ్చారు. ఓకే, 6 విషయాలు చెప్పబడ్డాయి అక్కడ. ఏమేమి చెప్పండి? మళ్ళీ చెప్పండి ఒకసారి. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు. నెక్స్ట్, దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం నాకు ఇచ్చారు. నెక్స్ట్ 3, నేను పరదేశిని ఉన్నప్పుడు చేర్చుకున్నారు. దిగంబరిని ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారు. రోగిని ఉన్నప్పుడు చూడవచ్చారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారు. ఈ విషయాలన్నీ, ఈ 6 విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు నాకు చేశారని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారట, ఎవరు? గొర్రెల మేకల? గొర్రెలు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మేము నీకు ఎప్పుడు చేశాం అనండి ఒకసారి. మేము నీకు ఇవన్నీ ఎప్పుడు చేసామని అడుగుతారట. మేము ఇవన్నీ నీకు ఎప్పుడు చేశాం అని అడిగినప్పుడు ఆయన అంటాడంట, ఈ చిన్న వారిలో ఎవరైనా ఒకరికి ఇలాంటివి మీరు చేస్తే అవి నాకు చేశారు మీరు అన్నాడు. అదే మాట సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం కదా. అక్కడ ఏమనుంటుంది? బీదలని కనికరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. మరొకసారి ఏం చెప్పాను నేను? బీదలని కనికరించువాడు యెహోవాకి అప్పిస్తున్నాడు. చారిటీ గురించి మాట్లాడు, దయాళుత్వం అనే పాయింట్ గురించి యేసు ప్రభు యొక్క ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఈ కనికరం చూపించిన వారు అంటే ఆహారం లేనోడికి ఆహారం పెట్టి, ఆ నీళ్ళు అవసరం ఉన్నోడికి నీళ్ళు ఇచ్చి, వస్త్రం అవసరం ఉన్నోడికి వస్త్రం ఇచ్చి, ఇవన్నీ చేసినప్పుడు ఎవరికి చేస్తున్నామట? మనుషులకు చేయట్లేదు. మనం ఎవరికి చేస్తున్నాం? క్రీస్తు ప్రభుకు చేస్తున్నాం. చేసేటప్పుడు ఈవెన్ ఆ పొందుకునే వాళ్ళు కూడా అడుగుతారట, మేమెప్పుడు చేశామని. మేము నీకు ఎప్పుడు చేశాం అంటే అంత కనికరం కలిగినటువంటి వాళ్ళని ఇదిగో స్వతంత్రించుకోండి, మీకోసం రాజ్యం సిద్ధంగా ఉంది అంటాడు. నెక్స్ట్ మేకల తట్టు చూశాడు. ఓకే, మేకలు ఏమంటాయి? మే అంటాయి. వినండి ఒకసారి. ఈ మేకలు ఏం చేస్తాయి? మేకల గురించి మేకల వైపు చూస్తూ ఏమంటారంటే, చదవం ఒకసారి. శపించబడిన వారులారా, ఒక్కసారి రెఫరెన్స్ చెప్పి చదువు. మాథ్యూ 25:41. ఎస్. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపించబడిన వారు. మేకలను చూసి ఆయన అంటున్నాడు,
శపించబడిన వారు అని పిలుస్తున్నాడు. తర్వాత నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోండి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు, నేను పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడడానికి రాలేదు. సో ఇవన్నీ చెప్తూ వాళ్ళు అడుగుతారట కంటిన్యూ. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయన్ను అడిగెదరు. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక, ఎవరికి ఈ కనికరం చూపించే పనులు ఏవి చేయలేదు కాబట్టి నాకు చేయలేదని నాకు కూడా చేయలేదు మీరు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనను. కనికరం, జనరాసిటీ, లేకపోతే దయాలుత్వము, లేకపోతే ఈ యొక్క కనికరం కలిగి ఉండడం అనేది ఆత్మ యొక్క ఫలం. అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారి యొక్క వాక్యం అనే ఆత్మచేత నింపబడిన వారి యొక్క ఫలితం ఏంటంటే ఆ యొక్క ఈ క్రియలు చేయడం. చారిటీ అంటాం, వాటిని దయాలుత్వం అంటాం. అవసరంలో ఉన్న వారిని వారి కోసం నిలబడడం ఏదైతే ఉందో, సో ఈ లిస్ట్ ఏదైతే ఉందో, భోజనం పెట్టడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, వస్త్రం ఇవ్వడం కానీ, లేకపోతే ఆ రోగిని పరామర్శించడం కానీ, లేకపోతే చెరసాల్లో బంధకాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడడం కానీ, ఇవన్నీ కూడా ఎవరికి చేస్తున్నమాట? ప్రభువుకు చేస్తున్నట్టుగా ఎంచబడతాయి. ఇందాక చదువుకున్నాం, ఇందాక మాట్లాడుకున్న మాట, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. ఈ మాట ఎక్కడ రాసుందో అదే సామెతల గ్రంథంలో ఇంకో మాట రాసుంది, అప్పిచ్చువాడు అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. బీదల్ని కనికరించువాడు యెహోవాకి అప్పిస్తున్నాడు. ఇందాకేం చెప్పాను? అప్పు తీసుకునేవాడు అప్పిచ్చువానికి దాసుడు. ఎవరికి దాసులు అవుతున్నారు? దేవుడు మీరు బీదల్ని కనికరిస్తే నాకు అప్పిచ్చినట్టు అంటున్నాడు. అప్పు చేసేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అవుతాడు. అంటే నువ్వు అప్పిచ్చే స్థాయిలో ఉండే అంత అబండెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. దయాలుత్వం అనండి ఒకసారి. ఈ దయాలుత్వం అనే దాన్ని 3 విషయాలు మాట్లాడుకుంటాం. మొదటిదేమో ఆ యొక్క కన్సర్న్, మనసులను గ్రహించి, లేకపోతే ఒక చిన్న పిట్ట మనసును అర్థం చేసుకోవడం, ఓ పిచ్చుక, ఓ పక్షి, తల్లి పక్షి యొక్క మనసును అర్థం చేసుకోవడం. కంపాషన్ అంటాం దాన్ని, దయాలుత్వం అంటాం, కైండ్నెస్. లేకపోతే ఈ పదాలన్నీ నెదీవుత్ అనే పదం యొక్క మీనింగ్ కైండ్నెస్, దయాలుత్వం అనే మాట యొక్క అర్థం. తర్వాత రెండోదేమో ఇది చేసినప్పుడు ఇంకోటి చూడండి ఒకసారి, చేసిన వాళ్ళేమో వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అది చేయని వాళ్ళు ఏమవుతారు? వారి కొరకు అపవాదికిని వాడి దూతలకు నియమించబడిన అగ్నిగుండానికి. యాక్చువల్గా అగ్నిగుండం మనుషుల కోసం తయారు చేయబడలేదు. ఓకే, పురుగు చావదు, అగ్ని ఆరదు అనే అగ్నిగుండం ఏదైతుందో, హెల్ ఫైర్ ఏదైతుందో, అది మనుషుల కోసం తయారు చేయబడలేదు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని తయారు చేసుకున్నప్పుడు తనతో ఉండడానికి మనల్ని తయారు చేసుకున్నాడు. కానీ నీ ఇష్టం, నేను ఒక పరీక్ష పెడుతున్నాను, ఇదిగో నువ్వు నాతో ఉంటావా, అగ్నిగుండానికి వెళ్తావా అని చెప్పి. అగ్నిగుండం మనుషుల కోసం కాదు, అపవాదికిని వాని దూతలకు అగ్నిగుండం తయారు చేయబడింది. అయితే ఎవరైతే ఈ కనికరం చూపించలేదో, లేకపోతే ఈ కనికరం చూపించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పబడుతున్న మాట, ఇదిగో మీ కొరకు నియమించబడిన, మీ కొరకు కాదు, అపవాది కొరకు దూతల కొరకు నియమించబడిన అగ్నిగుండానికి మీరు వెళ్ళండి అని చెప్పబడతా ఉంది. సో ఇది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక ఉపమానం. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకొక 3వ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ఈ రోజుకి ముగిస్తాను. మొదటి విషయం మాట్లాడుకున్నాం, ఒక పక్షిని అర్థం చేసుకోవడం, ఒక తల్లి పక్షిని అర్థం చేసుకోవడం. పక్షి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ఇంకో విషయం చెప్తాను. ఎక్కడైతే నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని ఉంటుంది, ఏది అదే భాగంలో,
ఈ పక్షి గురించి మాట్లాడిన అదే డ్యూటరానమీ 25లో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు, నూర్చెడి ఎద్దు లేదా కళ్ళము ద్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. ఒకసారి ఈ మాట చదవండి ఒకసారి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9 కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు 9వ అధ్యాయం 9వ వచనం. ఎస్, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ఇది 25th చాప్టర్ డ్యూటరానమీలో రాస్తుందన్నమాట. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు లేదా నూర్చెడి ఎద్దు. నూర్చెడి ఎద్దు అంటే చెప్పాలి. కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు, నూర్చెడి ఎద్దు అంటే అర్థం ఏంటి? పంట కోత అయిపోయిన తర్వాత ఆ పంటనంతా కిందేసి దాని మీద ఎడ్లను తొక్కిపిస్తాం కదా. ఆ తొక్కిపించినప్పుడు ఏమవుతాయి? ఆ గ్రెయిన్ ఏదైతే ఉందో ఆ ధాన్యం అంతా రాలి నేల మీద పడిపోతుంది. అనగా సపరేట్ చేయడానికి అదొక మెథడ్ అది. సో అది తొక్కేటప్పుడు దాని మూతికి ఏం పెట్టొద్దట? చిక్కం పెట్టొద్దు. చిక్కం పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే తినటానికి రాదు దానికి. ఒకసారి ఆలోచించండి, అది తింటే ఎంత తింటుంది? కష్టపడి పనిచేస్తుంది అది. అది తింటే ఎంత తింటుంది? దాని కడుపు నిండేంతవరకే తింటుంది కదా. అలా తినే దాని మూతికి చిక్కం పెడితే లోపలేమో దానికి తినాలని ఆశ ఉంటుంది. అది తిననీయకుండా మూతికి అడ్డం పెట్టాం. అలా అడ్డం పెట్టిన దాంతో పని చేయించుకుంటున్నా. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు, తర్వాత కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని ధర్మశాస్త్రంలో రాయబడింది అని పౌలు కోట్ చేస్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కంటిన్యూ చేయడం ఒకసారి. 9వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఇవన్నీ దేవుడు ఎడ్ల గురించి విచారిస్తున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్తున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదును అనే ఆశతో చేయాలి. సో ఆ ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే మనిషి దానికి అడ్డుగా ఉండొద్దు. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు, అయితే మనిషి దానికి అడ్డుగా ఉండొద్దు అన్నమాట. అందుకనే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం లాస్ట్ వీక్ మనం ధ్యానించినటువంటి ప్రతి భాగంలో ఇలాంటి విషయాలే కనపడతాయి. ఎవరో ఒకరు హట్ అవ్వడం, ఎవరో ఒకరు ఇబ్బంది పడడం, వారి మనసును అర్థం చేసుకోవడానికి ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ. అలాగే ఓ పక్షి గురించి, ఒక ఎద్దు గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ చిన్న చిన్న విషయాల్ని కన్సర్న్ కలిగి ఉండడం గురించి, కంపాషన్ కలిగి ఉండడం, దయాలుత్వం కలిగి ఉండడం గురించి వాక్యం మాట్లాడుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా రెండవ భాగం మాట్లాడుకున్నాం. ఎవరైతే కనికరం చూపిస్తున్నారో వాళ్ళు క్రీస్తుకు చేస్తున్నారు. ఎవరైతే దయాలుత్వం కలిగి ఉంటున్నారో, దయాలుత్వం అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ వర్డ్స్, మాటలతో కాదు, అది చేతలతో జరిగేది. సో మాటలతో కాదు అది. తర్వాత చూడండి ఒకసారి, మాటలతో ఎవరైతే కనికరం కలిగి ఉన్నారో వారి కొరకు పరలోక రాజ్యం ఉంది. ఊరికే భక్తిలాగా కాదు, కానీ ఓకే నిజమైన భక్తి ఏదనగా అని చెప్పి యాకోబు పత్రికలో రాస్తాడు. నిజమైన భక్తి ఏదనగా అని చెప్పేసి అనాథలని, లేకపోతే బీదలను, విధవలను, వీరిని ఆదుకోవడం, వారి ఇబ్బందిలో వారిని పరామర్శించడం, దాన్ని నిజమైన భక్తి అంటాడు. ఆ నిజమైన భక్తి అంటే బైబిల్ అనేది డైరెక్ట్ చారిటీ గురించి మాట్లాడదు. ఓకే, బైబిల్లో ప్రధానమైనటువంటి అంశాలు 3 ఉంటాయి. ఓకే, ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రధానమైనవన్నీ 3. ఏంటంటే అవి? 1 న్యాయం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. న్యాయము. 2 కనికరం. 3 విశ్వాసం. ఈ 3 ఇండివిజువల్గా సపరేట్ చేయొచ్చు. కనికరం కలిగి చారిటీ చేసేవాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. కనికరం చేసి కనుక చారిటీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. న్యాయంగా ఉండేవాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. దేవుని నమ్మరు కానీ న్యాయంగా ఉంటారు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఉంటారు. నీది నాకొద్దు, నాది నీకు ఇవ్వను, నీది నాకు వద్దు, న్యాయంగా ఉందాం. సో న్యాయంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత కనికరం చూపించి చారిటీ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత విశ్వాసం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 3 ఇండివిజువల్గా వేరువేరుగా ఉండడం వేరు, 3 కలిగి ఉండడం వేరు. న్యాయం అంటేనేమో దేవుడు నీ కొరకు నియమించిన దాంట్లోనే ఉండడం.
కనికరం అంటేనేమో నీకున్న దాంట్లో నుంచి, నీకు ఇచ్చిన దాంట్లో నుంచి లేని వాళ్ళకి చెయ్యి చాపడం, చెయ్యి ఇవ్వడం, అనగా సహాయం చేయడం, దాన్ని కనికరం అంటాం. సో దాన్ని దయాలుత్వం లేదా కనికరం అంటాం, నెదివుత్ అంటాం. అయితే దాని తర్వాత నెక్స్ట్ విశ్వాసం. కొంతమంది ఉంటారు ఈ భూమి మీద, ఎంత న్యాయంగా ఉంటారంటే దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని నమ్మరు, కానీ చాలా న్యాయంగా ఉంటారు, చాలా ఎథికల్ వాల్యూస్తో ఉంటారు. సో నీది నేను ముట్టుకోను, నాది నీకు ఇవ్వను, వదులుకోను, సో గీత గీసినట్టుగా ఉంటారు. అలా ఉన్నంత మాత్రాన, వాళ్ళు కనికరం చూపించినంత మాత్రాన వాళ్ళ న్యాయం కాదు. అలాగే న్యాయంగా ఉండరు కానీ అన్యాయస్తులై ఉంటారు, దొంగలై ఉంటారు, దొంగతనం చేస్తారు, మోసాలు చేస్తారు, చారిటీ చేస్తారు. ఓకే, అన్యాయము, దొంగతనం, మోసం చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి చారిటీ చేస్తారు. సో దీన్ని చారిటీ అనలేం. అర్థమవుతుంది కదా. ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రధానమైనవి 3 అంటే ఆ 3 ఒకే దగ్గర ఉండాలి, అనగా 3 కలిసి ఉండడం అని అర్థం. ఏంటి ఆ 3? న్యాయము, కనికరము, విశ్వాసం. విశ్వాసం అంటే ఈ మొదటి 2 మాత్రం కలిగి ఉంటే సరిపోదు, 3వది విశ్వాసం కూడా ఉండాలి. ఈ 3 గురించి దేవుని ధర్మశాస్త్రం మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరిగా ఇంకొక విషయం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. దేవునికి మహిమ. మొదటి విషయమేమో ఆ యొక్క పక్షి గురించి, ఆ యొక్క కన్సర్న్ కలిగి ఉండడం గురించి మాట్లాడుకున్నాం. రెండోదేమో ఆ యొక్క ఎవరైతే అవసరంలో ఉన్నారో ఆదుకోవడం అనేది క్రీస్తు ప్రభువుకి మనం చేస్తున్నాం. దేవుని రాజ్యం వాళ్ళది, దేవుని రాజ్యం స్వతంత్రించుకునేది, పరలోక రాజ్యం వాళ్ళది. అలా చేయని, కనికరం చూపించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లీస్ట్ మినిమం చారిటీ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డోంట్ ఎక్స్పెక్ట్ ద హెవెన్. ఓకే, పరలోక రాజ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ వినండి ఒకసారి. ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి కొత్త నిబంధన ఉపమానం, తర్వాత మొదటిదేమో పాత నిబంధనలో ఉన్న మిక్కిలి అల్పమైన ఆజ్ఞ. ఇప్పుడు ఇక మూడవది పౌలు యొక్క మాట, పౌలు యొక్క వచనాలు, పౌలు యొక్క మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూద్దాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 2 కొరింథీ, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయము 5 నుంచి చదువుదాం ఒకసారి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా అయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. కొంచెం అనండి అన్నమాట, కొంచెం గట్టిగానండి. ఓకే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే ఉత్సాహంగా ఇచ్చువాని. ఓకే, దయాలుత్వము అనే పదాన్ని హీబ్రూలో ఏమంటాం? కొంచెం గట్టిగానండి. ఓకే, అర్థమవుతుంది కదా. నెదివుత్ అనండి ఒకసారి. నెదివుత్ అంటే మీనింగ్ ఏంటి? కైండ్నెస్, జెనరాసిటీ, కంపాషన్. సో ఈ 3 కలిపి, అనగా దయాలుత్వము అనే ఒక్క పదము సరిపోదు, కానీ జెనరాసిటీ అంటే తెలుగులో ఏమంటుంది తెలుసా? దాతృత్వం లేదా ఔదార్యము లేదా దాతృత్వం. అంటే ఈ పదాలన్నీ ఒకటే అన్నమాట. ఇక ఇందాక ఏం మాట్లాడుకున్నాం మనం? ఆత్మఫలము, దయాలుత్వం అనే ఆత్మఫలం యొక్క అర్థం ఏంటంటే ఔదార్యము, తర్వాత దాతృత్వము, తర్వాత ఇంకా కంపాషన్, కనికరము. ఇవన్నీ ఒక పదానికి సంబంధించిన విషయాలే. అయితే ఇక్కడ దేవునికి ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే ఎవరికైనా ఇచ్చే విషయం కావచ్చు, ఈ విషయంలో ఎలా ఇవ్వమని చెప్పబడుతుందంటే ఏమేం చేయకూడదో చెప్తాను. సనుగు కొనక అనండి ఒకసారి. ఓకే, సనుక్కుంటూ ఇవ్వద్దు. ఓకే, ఎలా ఇవ్వద్దు? సనుగుకుంటూ ఇవ్వద్దు. నెక్స్ట్ రెండోది కొంచెం గట్టిగా, బలవంతంగా ఇవ్వద్దు. మూడోది
సనుగు కొనకయు బలవంతంగా కాకయు నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఓకే, సనుగు కొనక బలవంతంగా గాక ఇవ్వడం, ఇదంతా కూడా దయాళుత్వం అనే పాయింట్ల కిందకే వస్తాయి ఇవన్నీ కూడా. సో ఎందుకు ఇస్తాం మనము అంటే ఇవ్వడానికి ఒక కారణం ఉంది మనకి. ఒక్కసారి అదే ముందు అధ్యాయం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. మనము ధనవంతులం కావడం కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. తన దారిద్ర్యం వలన మనం ధనవంతులం అవుతున్నమాట. ఆమెనండి గట్టిగా. సో ధనవంతత్వాన్ని దేవుని కృప ద్వారా పొందుకున్న వాళ్ళు ఆ యొక్క చారిటీ చేసేటప్పుడు ధారాళంగాను ఔదార్యంతో చేయాలి. ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు ప్రేమిస్తాడు అనండి ఒకసారి అన్నమాట. ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ప్రేమిస్తాడు. సో దేవుడు ఇచ్చే వాళ్ళని, ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. దేవుని మందసం మోస్తారు కదా. ఓకే, దేవుని మందసాన్ని ఎలా మోయాలి? దేని మీద పెట్టి మోయాలి? భుజాల మీద మోయాలి. ఓకే, ఆ భుజాల మీద మోసేదాని సైజ్, ఓకే, అదంతా ఏం మెటీరియల్? ఏమేం మెటీరియల్ ఉంటుంది? తుమ్మకర్ర, అకేషియా వుడ్. ఆ వుడ్తో చేయబడిన పెట్టె. ఆ పెట్టెకి లోపల బయట బంగారము పొదగబడింది. బంగారం తాపబడింది. దాంట్లో ఎక్కడ వుడ్ కనపడదు. బంగారంకు ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? కొంచెం బంగారం ఎక్కువ, బరువు ఎక్కువ ఉంటుంది. మరి అలాంటిది ఒక పెట్టె, చెక్క పెట్టెని, ఒక వుడ్తో చేయబడినటువంటి ఒక చెక్క పెట్టెని లోపల బయట మొత్తం బంగారం పొదగబడింది అంటే ఎంత బరువు ఉండాలి? అది చాలా బరువు ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ దాని మీద మూత. ఓకే, 1 కిలో బంగారం అంటేనే ఇంతే ఉంటుంది. అలాంటిది ఒక పెట్టె మీద మూత మొత్తం ఏదో సన్న ప్లేట్ కాదు అది. ఓకే, ఎవరు ముట్టుకోకుండా, ఎవరు ఎత్తలంత బరువైన బండలాగా ఉండే ఒక పెద్ద 1 స్లాబ్ గోల్డ్, దాని మీద 2, దానికి ఏకాండమై ఉన్న 2 దేవదూతలు అటు ఇటు ఉన్నటువంటి, ఇది మొత్తం కంప్లీట్ ఏకాండమై ఉన్నటువంటి ఒక బంగారం, కంప్లీట్ బంగారం, మేలిమి బంగారం అనండి ఒకసారి. అంటే మళ్ళీ దాంట్లో ఏం మిక్సింగ్ ఉండదు. అర్థమైంది కదా? అంత బంగారం ఉండి, ఓకే, మందసాన్ని ఒక సైంటిఫిక్ ఫిజికల్ క్యాల్కులేషన్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 500 కిలోల బరువు ఉంటుందట. ఎంత అంటే 1/2 టన్ను. ఈ 1/2 టన్ను బరువు ఉన్న దాన్ని 4 లేదా 6 యాజకులు భుజాల మీద మోయాలి. అయ్యానా? అవుద్దా? మోయగలుగుతామా? నా క్వశ్చన్ అర్థమైంది కదా? 1/2 టన్ను బరువు ఉన్నటువంటి ఒక పెట్టెని భుజాల మీద మోయాలి కర్రలతో. ఆ మోయడం ఇంపాసిబుల్. కానీ వాక్యాలను ఏం రాస్తుందో తెలుసా? దాన్ని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు ఏమని ఇంటర్ప్రిట్ చేశారంటే, ఇందాక చెప్పాను కదా, మనకు ఎలా తెలుస్తాయి అంటే ఒక రబ్బీ ఇంకో రబ్బీ మాట్లాడుకుంటే కానీ మనకు తెలియదు విషయాలు. ఊరికే నువ్వు ఈ పుస్తకాన్ని ఎంత చదివినా ఎవరో వచ్చి ఏదో చదివి దేన్ని కామెంట్ చేస్తుంటారు. మనకే ఏం అర్థం కాలేదు ఇందులో ఏముందో. ఓకే, ఒక ఆయన ఏమన్నాడంటే, ఆ యాజకులు ఎవరైతే తమని తాము డెడికేట్ చేసుకుంటారు కదా, ఆ కహాతీయులైనటువంటి, కహాతు అనే ఒక యాజక కుటుంబం, లేవి అహరోను యొక్క ఫ్యామిలీ, అది అహరోను యొక్క కుమారులో కహాతు అనే కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏదైతే ఉందో, ఆ కుటుంబం తమని తాము డెడికేట్ చేసుకొని, ఇదిగో మందసాన్ని మేము మా భుజాల మీద మోస్తామని ఎవరైతే మోస్తానికి తీర్మానం చేసుకుంటారో, యాక్చువల్గా వాళ్ళు ఆ బరువును వాళ్ళు మోయారట. వాళ్ళ బరువుని మందసం మోస్తుందట. హల్లెలూయా. అర్థమైంది కానీ నేను చెప్పింది. సో ఇట్స్ నాట్ అ జోక్. అంత బరువు ఉన్న దాన్ని భుజాల మీద మోయమంటాం ఏంటి గలీజ్గా? లేకపోతే ఒక ఏమంటాం, ఒక వ్యాగన్, ఒక ఎడ్ల బండి మీదనో లేకపోతే ఇంకో దేని మీదనో మోయమని చెప్పొచ్చుగా. అలా కాకుండా భుజాల మీద మోయమని చెప్పడం ఏంటి? కానీ విషయం ఏంటంటే,
ఒకవేళ అంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళు అడుగుతారు, మోసే ఇలా అడిగి ఉండొచ్చు దేవుణ్ణి, అప్పుడు మోసేకి దేవుడు ఆన్సర్ చెప్పాడట. ఇదిగో వాళ్ళేం మోయాల్సిన, ఎవరైతే డెడికేట్ చేసుకుంటారో వాళ్ళని మందసం మోస్తుంది. యాక్చువల్గా మనం మందసాన్ని మోయట్లేదు, మందసం మనల్ని మోస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు భుజాలకు ఎత్తుకుంటావో నీ కాళ్ళు పైకి లేస్తాయి. ఓకే, అర్థమైంది కదా. వాళ్ళు కింద భూమి మీద నడవరు, బరువు. సో ఇంకో మాట ఏంటంటే లిటరల్లీ ఇంకో భాషలో చూస్తే దే ఆర్ అవుట్ ఆఫ్ గ్రావిటీ. వారి మీద ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయదు వాళ్ళ మీద. హల్లెలూయా, అర్థమవుతుందనే మాట్లాడు. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి కిందికి లాగడం అనేది ఉండదు వాళ్ళ మీద. ఇది ఎలాగా నిజమో ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలనుకుంటున్నప్పుడు మనల్ని ఆయన మోస్తాడు. హల్లెలూయా, నేను మాట్లాడేది అర్థమైంది అనుకుంటున్నా. మనం మోయడం కాదు కానీ మనమేదో బరువు మోసినట్టుగా. అందుకని ఏమని రాస్తుంది, సనుగు కొనక చేయకండి, బలవంతంగా చేయకండి. ఎవరైతే ఉత్సాహంగా ముందుకు వస్తున్నారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. చదవండి ఒకసారి, ఇంకా కొంచెం కిందికి వెళ్దాం. ఈ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం ఈరోజుకి. చదువు 6వ వచనం 9వ. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. ఇది యాక్చువల్గా దయాలుత్వం అనే పదం యొక్క దయాలుత్వం ఆయనే మనకి సప్లై చేస్తాడట. పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. తర్వాత ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నవి. క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యము ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మను చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. సరే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఒక మాట మనం చూద్దాం ఒకసారి. 8వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 8వ వచనం. దీన్ని మీరు ఇప్పుడు ఎట్లా చదవాలంటే రివర్స్లో చదవాలి. 8వ వచనం చూడండి ఒకసారి జాగ్రత్తగా. అక్కడ మీరు అనుందిగా, నేను నాకు అని చదవాలి. ఓకేనా? 8వ వచనం కొంచెం హోంవర్క్ చేయాలి, క్లాస్ వర్క్. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ నాలో నేను సమృద్ధి గలదాన్నై. వేరే వాళ్ళు చదువుతారు. అన్నిటి యందు అంటే ఇది అదని అన్నిటి యందు. తర్వాత ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ నాలో నేను సర్వసమృద్ధి గలవాడనై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు నా ఎడల సమస్తమైన కృపను విస్తరింపజేయగలడు. ఓకే, అర్థమైంది కదా ఎట్లా చదవాలో? నాలో
నాలో నేను సమృద్ధి కలిగినప్పుడే కదా ఏమైనా చేయగలం. నాకే లేదంటే నేను ఎక్కడి నుంచి చేస్తా? ఉంటే చేసేటోళ్ళం సార్, మేము లేదు మా దగ్గర ఏం చేయమంటాం. నాలో నేను సమృద్ధి గలవాడని ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికి ఆ యొక్క కృప దేవుడు నా ఎడల విస్తరింపజేయునుగాక. అంతేకాదు ఈ కృప దేవుడు మన ఎడల విస్తరింపజేయడానికి కారణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దీన్ని ఏమంటామంటే, దయచేసి ఉదయం చెప్పినటువంటి మెసేజ్ని కూడా వినండి ఒకసారి. ఔదార్యము, దానికి సంబంధించిన ఆ 9 రకాలని వింటే ఏ ఏరియాలో ఈ ఉత్తమమైన ప్రతి కార్యం చేయడం కోసం మనము ఏ ఏరియాలో పూర్ణ ఔదార్యం కలిగి ఉండాలి, పూర్ణ ఔదార్య భాగ్యము గలవారమై ఉండడం అంటే అర్థం ఏంటి? ఆ ఔదార్య భాగ్యం అట దేవుడు మనకిస్తాడట, ఆత్మ ఫలం అది. దీన్నే ఏమంటాం మన గలతీ పత్రిక 5లో దయాలుత్వం అంటాం. అనండి ఒకసారి. ఓకే, దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారంటే చాలా ప్రేమ. ఎవరు ప్రేమ? సనుక్కుంటా ఉంటారు. ఓకే, సనగడం అంటే ఎట్లుంటుందో చెప్తా, అదొకటి చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. సనగడం అంటే దేవునికి ఇచ్చేటప్పుడు ఇది దాన్ని ఫిజికల్ క్యాల్కులేషన్ అండ్ ఫిజికల్ లెవెల్లో చూసినప్పుడు మనము ఇందాక నేను చెప్పినట్టుగా మందసాన్ని మోసినప్పుడు మందసం మనల్ని మోస్తుంది. కానీ అది తెలియదు అనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? మందసాన్ని మనమే మోయాలి, అంత బరువు ఉంటుంది. లేకపోతే అంత కష్టమైన దాన్ని నేను మోయాలా, నాకు నాది నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, లేకపోతే నేను చేయలేను, రకరకాలుగా మాట్లాడతాం. సో దేవుడు నాకు కృపనిచ్చాడు, దేవుడు నాకు ఆపర్చునిటీ, కహాతు కుటుంబంలో పుట్టే అవకాశం దేవుడు ఇచ్చాడు, ఒక ఫ్యామిలీ నేమ్ నాకు ఇచ్చాడు. ఓకే, ఫ్యామిలీ నేమ్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు క్రీస్తు యేసునందు రక్షణ భాగ్యం పొందుకున్నందుకు ఈ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, ఎవరికి ఆ భాగ్యం ఉంది? అన్ని కుటుంబాలకు లేదు. అది మందసం మోయాలంటే కహాతు కుటుంబంలో పుట్టి ఉండాలి. మందసం మోయాలంటే మిగతా వాళ్ళంతా దాన్ని చూడాల్సిందే బయట నుంచి. కహాతు కుటుంబంలో పుట్టినందుకు వందనాలు. ఆ ఆపర్చునిటీ దేవుడు రక్షణ భాగ్యం మనకిచ్చాడు కదా. ఆ రక్షణ భాగ్యంలో నుండి ఆ పూర్ణ ఔదార్య భాగ్యం కలిగిన వారమై మనం ఉంటున్నట్లుగా మనం తిరిగి ఇవ్వడానికి సరిపడిన సర్వసమృద్ధి, నాలో నేను సర్వసమృద్ధి అనండి ఒకసారి మాట. మనలో మనము సర్వసమృద్ధి గలవారమే. దేవుడు తన దారిద్ర్యం వలన నన్ను ధనవంతుని చేయడం కోసం ఆయన దారిద్రుడు అయ్యాడు అని రాస్తుంది కదా. ఆయన కృప మనం ఎరుగుదుము కదా. కృప తెలిస్తే మనము మన గుప్పిలు విప్పుతాం, మన చెయ్యి చాపుతాం, ఔదార్యం చూపిస్తాం. పూర్ణ ఔదార్య భాగ్యం. అందరము ఒక్కసారి లేచి పెడతాం. పూర్ణ ఔదార్య భాగ్యం, ఈ కంపాషన్ గురించి అండ్ దీనికి సంబంధించిన విషయాలు ఏవైతే విన్నామో వీటన్నిటి గురించి కొద్దిగా ధ్యానం చేయడానికి ఈ వారమంతా మనం దాని మీద మనసు ఉంచుతాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ మహాకృప, మీ కనికరాన్ని బట్టి వందనాలు నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ గొప్ప నామము మా మధ్యలో సన్నుతించబడినట్లుగా మీ కృప మా ఎడల విస్తరింపజేయబడునుగాక. మాలో మేము సర్వసమృద్ధి గలవారమై ఉండినట్లు ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి ఇదిగో మాలో మేము సమృద్ధిగా ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో కృప మాకు అనుగ్రహించబడునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. పూర్ణ ఔదార్య భాగ్యము సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మేకల గుంపులో కాదు కానీ గొర్రెల గుంపులో మేము ఉండటానికి సహాయం దయచేయండి. మీ ఎడం పక్కన కాదు, మీ కుడి పక్కన మేము ఉండటానికి సహాయం దయచేయండి. స్తోత్రునైనా మీకు వందనాలు. మీ సృష్టిలో ఉన్నటువంటి ఇదిగో స్తోత్రునైనా ఇదిగో ప్రతి జంతువు, ప్రతి పశువు, ప్రతి పక్షి, ఇదిగో ప్రతి దానిని మేము అర్థం చేసుకోవడానికి కంపాషన్, ఔదార్యము, ఇదిగో కనికరము కలిగి ఉండటానికి కృపదైత్యం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఆత్మఫలం ఏమనగా దయాలుత్వం అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈ దయాలుత్వాన్ని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, దానిలోని ఆ యొక్క ఎథిక్స్ని తెలుసుకోవడానికి మాకు కృపదైత్యమని మనోనేత్రాలు వెలిగించి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు
ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యము మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచబడునుగాక. వందనాలు, స్తోత్రునైనా. మీ కనికరము, మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించబడునుగాక. ఈ సమయంలో నేను ప్రభా ఏకీవించిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీకే వందనాలు. ఇదిగో స్తోత్రునైనా. ఏ అంశాలతో, ఏ ఛాలెంజెస్తో మీ బిడ్డలు మీ సన్నిధికి అడుగుపెట్టారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. మీ కాపుదల దయచేయండి, మీ భద్రత దయచేయండి, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఇదిగో ఒక్కొక్కరి ఛాలెంజెస్ అన్నిటిలో ఈ వారం అత్యధికమైన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా ఎవరెవరు ఏ వెయిటింగ్స్తో ఉన్నారో ఆ వెయిటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ బిడ్డలు దేని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. వందనాలు, స్తోత్రుడైన. ఆశతో వాళ్ళు ఎదురు చూసే విషయము ఈ వారము నెరవేర్చబడును గాక. ఆశ గల ప్రాణము తృప్తిపరచబడును అన్నట్టుగా ఈ వారము మీ బిడ్డల ఆశలు తీర్చబడును గాక. దేవా మీకు వందనాలనైనా. ఎవరెవరైతే ఇదిగో ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి తమను తాము సిద్ధపరచుకొని తీర్మానం చేసుకున్నారు, వారి ప్రతి ఆశ తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మిరాక్లస్ ఇదిగో విజిటేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తల్లి. డివైన్ విజిటేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలతో వారిని దర్శించండి ప్రభువా. వాక్యమును స్థిరపరచడానికి సూచక క్రియలతో మీ బిడ్డలు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో దిస్ ఈస్ ద వర్డ్, బిలీవ్ ఇట్ అండ్ లివ్ ఇట్ అని దాని యందు జీవించమని మీ మిరకల్స్తో ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నా. ఈ వారము మీ బిడ్డల ఆశలు తీర్చబడును గాక. ఇదిగో ఊహించని దిక్కు నుండి, అన్ఎక్స్పెక్టెడ్ వేస్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ మీ బిడ్డలకు దొరుకును గాక. ఆశలు తీర్చబడును గాక. ఆశ గల ప్రతి ప్రాణము ఈ వారము తృప్తిపరచబడును గాక. ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు? సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ప్రతి అంశము ఈ వారము తీర్చబడును గాక. మీ కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించండి. ఇదిగో మేము అనేక సాక్ష్యాలు ఈరోజు మేము వినబోతున్నాం నాయన. మీకు వందనాలు. ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ 15వ తేదీన ఇదిగో అనేకుల ఆశలు మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రం నాయన. మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఆశగల ప్రాణాలను తృప్తిపరచండి, ఆఖరి అవసరం తీర్చండి ప్రభు. వాక్యమును స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ప్రతి ఒక్కరూ తమను తాము తీర్మానపూర్వకంగా సిద్ధపరచుకోవడానికి కృప దయచేయండి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి గొప్ప తీర్మానాలు జరుగునట్లుగా ప్రతి ఆశ తీర్చబడునుగాక. మీ కార్యంలో జరిగించమని వేడుకుంటూ సంఘమంతటిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఇదిగో అనేకులు మా వదిలో ఉన్న ప్రియులు అనారోగ్యాన్ని బట్టి ఈరోజు రాలేకపోయారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత ఇప్పుడే మీ బిడ్డలు నింపునుగాక. మీ కార్యములు వారి జీవితాల్లో జరిగించుకుని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. మీకు వందనాలు. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మీ ఘనమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో ఈ వారం జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.